మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని నా ప్రభువా ప్రతి ఒక్కరిని వాళ్ళ సమస్యల నుంచి మరి బయటికి తీసుకురా ప్రభువా. వాళ్ళని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఒక నిమిషము నేను చెప్పదలుచుకున్నది ఒక్క విషయము. అది ఏమిటి అంటే, అందరూ వింటున్నారా? ఖచ్చితంగా మీరు వినాలి. ప్రతిరోజు మధ్యాహ్నము 12, 11, 12 మధ్యలో ప్రార్థన జరుగుతున్నది. ఆ సమయంలో దేవుడు ప్రాపసీస్ కొన్ని ఇస్తున్నాడు. కనుక నేను అనుకున్నటువంటి మరి ప్రభు దయ వలన ఈ టైంలో ఏదో ఒక టైంలో బహుశా నేను ప్రవచించినటువంటి సమయంలో మీకందరికీ ఈ ప్రవచనాలు చెప్పినటువంటి వారు కొంతమంది, వాళ్ళ పేర్లు అవసరం లేదు, చెప్పవసరం లేదు. ఒకవేళ అప్పుడు పరిస్థితిని బట్టి ఇది ప్రాపసీ వచ్చినది. సో ఏమని ప్రభు ఈరోజు మనతోటి మాట్లాడి ఉన్నాడు. ప్రాపసీ అనేది చెప్తున్నారు అంటే ఖచ్చితంగా సంఘస్థులందరూ అది జాగ్రత్తగా తీసుకొని ప్రభువు నాతోటి మాట్లాడినాడు అనే విషయాన్ని మీరు గుర్తిస్తారు అని నేను మీకు తెలియచేయుచున్నాను. ఇది అర్థమైందా? ఎవరు మాట్లాడలేదు? మరలా ఇప్పుడు సంఘసులే, అక్కడ సంఘసులు ప్రార్థన చేసి ప్రాపసీస్ బయటికి దేవుడు ఎలాగూ చెప్పాను అని చెప్తున్నారు కదా. అది మీకు అవసరము. మీ జీవితంలో దేవుడు ఒకవేళ మీ గురించి చెప్పినట్లయితే అవి మీకు పనికి వస్తున్నవి. ఆమేన్. అందుకని నేను అనుకున్నాను ఖచ్చితంగా అవసరం ఇది అని నేను అనుకున్నాను. ఆమేన్. ఆమేన్. మీరందరూ మంచిగా ఉన్నారమ్మా? పురుషులారా మీరు బాగుగా ఉన్నారా? మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రోమీయులకు 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆమేన్. కాబట్టి మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచ్చింది. 3:16. 16 వచ్చింది. వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో ఇప్పుడు ఏ భేదము లేదు. పాపము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పాడు. వారి హృదయము చెప్పి ఏం చెప్పాడు? వారి హృదయము ఎవరైతే పాపం చేశారో అందరూ పాపము చేసినటువంటి వారు వాళ్ళ యొక్క హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగునో. ఆమేన్. చదువు అమ్మా. వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆమేన్. అప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాపం చేసినటువంటి వారుగా ఉన్నారో అలాంటి వారు ప్రభు వైపుకి ఆటోమేటిక్గా తిరిగారంటే వెంటనే వాళ్ళకి ముసుగు వేసి ఉన్నది. ఆమేన్. ఎట్లా? 2 కొరింథీ 4:5 వచనములో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు యేసుక్రీస్తునందు. ఆమేన్. హల్లెలూయా. మా హృదయములలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకి ఆయనకి తేడా ఏమన్నా ఉందా? లేదు. తర్వాత ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. ఆమేన్. జ్ఞానము యేసు క్రీస్తు నందు వెల్లడి పరచుటకు ప్రకాశించారు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు 2 కొరింథీ 3:17 వచనము చూద్దాం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ. ప్రభు యొక్క ప్రభువే ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువు. ఏండి జాగ్రత్త. మనకు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ప్రభువు ఎవరు? ఆత్మ అయినాడు. యేసుక్రీస్తు ఏమో ప్రభువు. ఆ ప్రభువు ఎవరు? ఆత్మ. అంతే కదా? ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాక అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన హృదయం ఏమవుతుంది? ఆత్మ ప్రభువు. వారి హృదయము ప్రభు వైపుకి తిరిగితే ఉంటారు. కాబట్టి మొట్టమొదట ఎలా ఉన్నారు? ఏ భేదము లేదు. మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు. ఆమేన్. ఒకవేళ వారి హృదయము ప్రభువు వైపుకి తిరిగితే
ఆమేన్. ముసుగు తీసివేయబడును. అప్పుడు యొక్క ముసుగు మహిమను అద్దం వల్ల చూస్తుంది. తీసివేయబడును. దానికోసంగా ఆయన అంధకారము నుండి వెలుగు ప్రకాశించుగాక. ఆమేన్. ఆయన వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన వెలుగు ప్రకాశింపచేస్తున్నాడు. దేనికి? వాళ్ళు హృదయం ఆయన వైపు తిరగాలని ఉద్దేశము మీద. ఆమేన్. ఆ, అప్పుడు తరువాత ప్రభువే ఆత్మ కాబట్టి ప్రభు ఆత్మ మన దగ్గర ఉంటే మనము ఎలా అవుతాము? స్వాతంత్రము కలిగిన వారు. స్వాతంత్రం కలిగి ఆయన యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 3:24 ఏం బ్రదరు మళ్ళీ చెప్పండి. రోమీలకు ఓకే 3 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా నిర్హేతకముగా అంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఆమేన్. గమ్మత్తుందా? ఇక్కడ ఆయన ఏం చేశాడు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. తర్వాత ఏం చేశాడు? ఆయన అంధకారములో నుంచి వెలుగు కలుగును కాక అని అంధకారం నుండి వెలుగు వచ్చిన జ్ఞానము వాళ్ళ హృదయాలు ఇప్పుడు ప్రభు వైపుకి తిప్పాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2వ కొరింథీ 4:4 చదివితే 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ దేవుని స్వరూపి డాష్ మహిమను ఆమేన్ ఆ మహిమను కనబరచు ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితరము కలగచేసి ఉన్నాడు. అర్థమైందా? ఏమి జరిగింది? వాడు ఎవరు? సాతానుడు గుడ్డితనాన్ని ఎప్పుడైతే వాడు గుడ్డితనము కలగజేశాడో అప్పుడు ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఇప్పుడు అర్థమైందా? వాడు మొట్టమొదట ప్రజలందరూ ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వారి హృదయములు ఆయన వైపుకి తిప్పుతున్నాడు. ఆయన వైపుకి తిప్పుతున్నాడు. అంధకారములో నుంచి వెలుగు ప్రకాశింపచేస్తున్నాడు. ఆమేన్. తర్వాత ఆయన ఆత్మ ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో ఆమేన్. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే విమోచనం ద్వారా విమోచనగా డాష్ ఉచితముగా నీతిమంతులు నీతిమంతులు. ఆమేన్. ఏం కావాలి? నీతిమంతులుగా తీర్చబడారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2వ కొరింథీ 4:13 మనం చదివితే
అక్కడ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి కృప. ఇప్పుడేమొచ్చింది? కృప కృప. ఆ, ఎట్టా మొట్టమొదట ఎట్టున్నారు? ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు. చేస్తున్నారు. అందరూ పాపం చేశారు. ఇప్పుడేమొచ్చింది? కృప వచ్చింది. కృప ఆమేన్. ఆయన కృప మనకి వచ్చింది. ఆ కృప ఏందయ్యా అంటే, అయ్యా వారి హృదయము ప్రభు వైపుకి తిప్పాడయ్యా, తిప్పాడు. యేసుక్రీస్తు మన కోసము ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. ఎక్కువ మంది ద్వారా 4:13 వచ్చిన ఎక్కువ మంది ద్వారా ప్రబలించి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు దేవుని డాష్ మహిమ మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున ఉమ్, సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఆమేన్. ఆమేన్. కృప ఎక్కువ మంది ప్రబలినందువల్ల ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము డాష్ మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. మనకు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అని తెలుసుకున్నాం. తర్వాత ఆయన కృప ద్వారా రక్షణ కలుగుతుంది. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులకు తీర్చబడుతున్నాము. ఆమేన్. తరువాత ఇక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాము. కావున మేము అధైర్యపడము, మా బాహ్యపురుషుడు ప్రశ్నించుచున్నను. ఎక్కడి నుంచి అమ్మ ఒక్క నిమిషం, ఎక్కడ నుంచి ఎక్కడ దాకొచ్చాము? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారనే దగ్గర నుండి ఉమ్, ధైర్యపడము, నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చబడి ఆయన కృపను కృప విస్తరింపబడి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరించి ఆమేన్. దినదినము కూడా నూతన పరచబడుతున్నాము అంతరంగ పురుషుడి ద్వారా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దాకొచ్చాము? పురుషుడు కృషించి అంతరంగ పురుషుడు ధైర్యపడము. ఆమేన్. కాబట్టి మనము మన జీవితంలో మొట్టమొదటి స్టేజిలో నుండి మళ్ళా చిన్నగా ప్రభువునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకము పొంది ఆ ఆత్మ యొక్క ద్వారా మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోబడిన దై మనం ఇప్పుడు కలిగినటువంటి వారం అవుతాము. కాబట్టి ఎలాగవుతామంటే, అయ్యా మనము బాహ్య పురుషుడున్నాడు, బాహ్య పురుషుడున్నాడు. వాడు ఏమవుతాడంటే కృషిస్తాడు నిద్ర నన్ను. తర్వాత ఇంకొకరెవరు? అంతరంగ పురుషుడు ఎప్పుడైనా గమనించావా సహోదరి సహోదరుడా, నీవు అంతరంగ పురుషుడు ఒకడున్నాడే, బాహ్య పురుషుడు ఒకడున్నాడే అని ఆలోచన చేశావా? ఏదో పోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా పోతున్నావు, అంతే కదా.
నువ్వు సేవకుడైనా అవ్వచ్చు, నువ్వు ఎవడివైనా కావచ్చు, కానీ నీవు బాహ్య పురుషుని, నువ్వు అంతరంగ పురుషుడి. ఈ రెండిటికి సమాధానము చెప్పవలసిన బాడివిగా నువ్వు ఉంటావు. ఆమేన్. ఆమేన్. కాబట్టి నీకు రెండున్నాయి. ఒకటి బాహ్య పురుషుడున్నాడు, ఇంకొకటి అంతరంగ అంతరంగ పురుషుని దినము నూతన పరచబడాలి. ఏదేమో అంతరంగ అంతరంగ పురుషుడు ప్రతి దినము నూతన పరచబడవలసినది. ఇప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే నువ్వు అంతరంగా బాహ్య పురుషుని నేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రమాణంగా అభివృద్ధి పొందుతున్నాడా? అబ్బే, బాహ్య పురుషుడు అలా పోయినటువంటిగా. ఎందుకు? అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు. మరి మన ఇప్పుడు రెండు విషయాలు. ఒకటి, బాహ్య పురుషుడు బ్రహ్మాండంగా ఏంటదని బ్రహ్మాండంగా వాళ్ళ బాహ్య పురుషుడు ఎట్ట కనబడిద్ది? జనరల్ గా అయితే బాగా కనిపిస్తుంది, కానీ బాగా బాగా అన్ని రకాలుగా దానికి రంగు దాని ప్రమాణంగా తయారు చేస్తున్నారు. కానీ అంతరంగ పురుషుడు అసలు దాని సంగతి పట్టించుకోవటం లేదు. ఎలా జీవిస్తున్నారు ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. రెండిటికి తేడా ఉంది. బాహ్య పురుషుడు ఎట్లా ఉండాలి? నశించిపోతుండాలి. అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము, మనకి ఆత్మ మనమే ఏ రకంగా ఉన్నాము? బాహ్య పురుషుడు పరిశీలన పోతుంది. ఒకరోజు దేవునికి దగ్గర కాదు, దూరంగా ఉండేది. కానీ మనము ఆంతరంగ పురుషుడు మాత్రము దినము అభివృద్ధి పొందాలి. ఎందుకు? ప్రభు దగ్గర అది పోయి ఉంటది. ఆంతరంగ పురుషుడు మాత్రము దగ్గర నూతన పరచుతాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ముందుకున్న దినంలో ఉదయకాల సమయంలో మీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, ఒకప్పుడైతే అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అయ్యా. కానీ నా తండ్రి, ఎప్పుడైతే ప్రభు వారి హృదయాలు ప్రభు వైపు తిరిగాయో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడిందని, అలాగే తండ్రి నేను ఆ ముసుగు తీసివేయబడి ద్వారా అంధకారంలో నుంచి వెలుగు ఎలా ప్రకాశించిన కాక పలికిన దేవుడే వారి హృదయాల్లో దేవుని యేసుక్రీస్తును గురించిన మహిమను గురించిన జ్ఞానము ద్వారా వారి హృదయాలలో తండ్రి నేను ప్రకాశించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, చీకటిగా ఉన్న హృదయాలలోనికి దేవుని యొక్క సువార్త ఒక వెలుగులాగా ప్రవేశించింది అయ్యా. వెలుగును వెలిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభువే ఆ ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి నా తండ్రి, ఆత్మ స్వాతంత్రము కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన తన కృప చేతనే క్రీస్తు యేసునందు ప్రభు నిర్హేతముగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడుచున్నట్లుగా
నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభు మీ సువార్త మా హృదయాల్లో ప్రకాశించి మీ వైపు మేము తిరిగాము, మా జీవితాలు నీతిమంతులు వెంటి మార్గంలో ప్రభు మీ కృప చేత మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రములు నాయన. అయ్యా అలాగే దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచబడకుండా, దేవుని యొక్క సువార్త కనపరచబడకుండా యుగ సంబంధమైన దేవత అయ్యా మరి ప్రజలు అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగచేసింది. దాని ద్వారా తండ్రి నైనా కలగచేసి కొంతమంది నీ సన్నిధికి ఇంకా రాలేకపోతున్నారయ్యా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రభుల ద్వారా ప్రభుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరించులాగన సమస్తమైనవి మా కొరకు మీరు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మేము అధైర్యపడకూడదని, మా బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషించుచున్నాను, కానీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరిచే విధంగా నీ మహిమ మా హృదయాలలో నుంచి ప్రకాశిస్తూ నీ సువార్తను మాతోనే కాదు కానీ ఇంకా అనేక మందికి విస్తరించులాగా దీవించి ఆశీర్వదించమని వాక్యం ఇచ్చిన నీ దాసులు మీ ఆత్మతో అభిషేకించి దీవించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఒక మనిషి జీవితం ఏ విధంగా దినదినము వృద్ధి పొంది ఆ యొక్క కృషించిపోయిన ఆ బాహ్య పురుషుడు కృషించే విధంగా, ఆత్మ పురుషుడు ఎదిగే విధంగా, నూతన పరచబడే విధంగా ఏ విధంగా నడవాలో ప్రభు మీరు వాక్యము ద్వారా స్పష్టంగా బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, వినుచున్న ప్రతి హృదయంలోనూ నీ ప్రకాశము వెలిగించబడును గాక అని ప్రార్థిస్తూ, అయినా నీ కుమారుని ఎక్కువగా ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి కృపలో భద్రపరిచి కాపాడమని, నిశ్చితమైతే ఇంకా అనేక చోట్ల కూడా నీ బిడ్డ వాడబడులాగా మంచి పాత్రగా పలుచుకోమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇటుండగా దేవా నా తల్లి నీ ఆత్మ చేత బిడ్డనండి, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట కూడా పొందుక ఆయన ఆ ప్రకాశం హృదయంలో నుంచి ప్రకాశిస్తూ అనేక మందికి ఆ ప్రకాశాన్ని చూపించే వరంగా మేము ఉండటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. మళ్ళా ఒకసారి నేను చెప్తున్నాను, అందరూ కూడా ప్రార్థనతోటి మీరు చేయవలసిన వారు. ఎందుకంటే ఇప్పుడు నేను నాకన్నా ముందు వాక్యము ప్రవచనము బయటికి కావలసిన అవసరము ఉన్నప్పుడు మీరు కూడా అమ్మ తెలుగు మళ్ళా ఒకసారి చెప్పమ్మా. రోజు 11 గంటలకు జరుగుతున్న కార్యక్రమంలో అందరూ